నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆరోగ్య మిత్రలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చేసి న్యూమోనియాకి సంబంధించి అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇదేమైనా ప్రమాదకరమా, ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా లేదా, ఈ విషయాల గురించి మనకు వివరించడానికి డాక్టర్ మేఘనారెడ్డి ఉన్నారు, పల్మనాలజిస్ట్. హలో అండి. హలో అండి. టీసాట్. హలో అండి. నమస్తే అండి. టీసాట్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అయితే న్యూమోనియాకి సంబంధించి మనం మాట్లాడితే అసలు ఏంటి న్యూమోనియా ఫస్ట్ తెలుసుకున్న తర్వాత దాని కాంప్లికేషన్స్, ట్రీట్మెంట్ అంతా కూడా మనం మాట్లాడదాం. షూర్ అండి. న్యూమోనియా అంటే మెయిన్గా ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద లంగ్, అంటే మనకి ఊపిరితిత్తులలో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని న్యూమోనియా అంటాం. మెయిన్గా ఈ న్యూమోనియా వచ్చినప్పుడు ఏంటంటే మన ఎయిర్ ఫిల్డ్ సాక్స్ అంటాం కదా, అది ఇన్ఫ్లేమ్ అవుతుంది, అంటే ఉబ్బుతుంది. సో దానివల్ల పస్ కానీ ఫ్లూయిడ్ కానీ అక్యూములేట్ ఉంది. అది అక్యూములేట్ అయినప్పుడు మనం దాన్ని న్యూమోనియా అని చెప్పుకుంటాం. అంటే లంగ్స్ ఎంత వరకు ఎఫెక్ట్ అవుతాయి, ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి? లంగ్స్ జనరలీ ఈ న్యూమోనియాలో చాలా రకాలు ఉంటాయండి. మెయిన్గా బ్యాక్టీరియా వల్ల వచ్చే న్యూమోనియా ఉంటాయి, వైరల్ వల్ల వచ్చే న్యూమోనియా ఉంటుంది, లేకపోతే ఫంగల్ వల్ల వచ్చే న్యూమోనియా ఉంటుంది. బ్యాక్టీరియల్ వల్ల వచ్చే న్యూమోనియాస్ మెయిన్లీ ఒక సైడ్ వస్తూ ఉంటాయి, అంటే ఒక పార్ట్ ఆఫ్ ది లంగ్లో వస్తూ ఉంటాయి. సో అప్పుడు మనము వన్ సైడ్లో వచ్చినప్పుడు అది బ్యాక్టీరియల్ న్యూమోనియా అని చెప్పుకుంటాం. వైరల్ న్యూమోనియాస్ పరంగా చూసుకుంటే మోస్ట్లీ రెండు రంగ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. బికాస్ అది ఫంగల్ వల్ల వస్తే మాత్రం అప్పుడు మనకి ఒక సైడే జనరల్లీ లోకలైజ్డ్గా ఒక దగ్గర వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు పేషెంట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో ఉన్న రకాలను కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందా? ఎందుకంటే వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటుంది కదా అసలు ఏంటిది అనేది. మనం పేషెంట్ రాగానే ఈ టైప్ ఆఫ్ న్యూమోనియా అని ఇమీడియట్ చెప్పలేము. సిమ్టమ్స్, సైన్స్ చూసుకొని దానికి సంబంధించిన టెస్ట్లు ఒకటి చేసుకుంటాము. ప్లస్ మనం రొటీన్గా ఇట్లా న్యూమోనియా వచ్చింది, దగ్గు ఎక్కువ వస్తుంది, ఆయాసం ఎక్కువ వస్తుంది అంటే ఎక్స్రే అనేది చేస్తూ ఉంటాం. దాని ద్వారానే మోస్ట్లీ మనకి ఏ టైప్ ఆఫ్ న్యూమోనియా ఉండొచ్చు అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియా అని అంటారు, లేదంటే హాస్పిటల్ అక్వైర్డ్ న్యూమోనియా అంటారు. వీటి డిఫరెన్స్ ఏంటి అసలు? కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియా పరంగా చూసుకుంటే మెయిన్గా మనము మన సొసైటీలో ఉండే న్యూమోనియా, అంటే మనం బయట ఏదన్నా ఇన్ఫెక్షన్ మన లంగ్స్కి వస్తుంటే దాన్ని కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియా అంటాం. హాస్పిటల్ అక్వైర్డ్ న్యూమోనియా అంటే జనరల్లీ ఏదైనా పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు సెకండరీ ఆర్గానిజమ్స్ మనకి ఏదైనా ఎఫెక్ట్ అయితే దాన్ని హాస్పిటల్ అక్వైర్డ్ న్యూమోనియా అంటాం. జనరల్లీ హాస్పిటల్ అక్వైర్డ్ న్యూమోనియాస్ కొంచెం హార్డర్ ఉంటాయి ట్రీట్ చేయడానికి. ఎందుకు అంటే అవి మల్టిపుల్ డ్రగ్స్కి రెసిస్టెంట్ ఉంటాయి. సో దానివల్ల మనం హాస్పిటల్ అక్వైర్డా, కమ్యూనిటీ అక్వైర్డా అనేది కేటగరైజ్ చేసుకుంటాం. ఆస్పిరేషన్ న్యూమోనియా గురించి చెప్పండి. ఆస్పిరేషన్ న్యూమోనియా జనరలీ మనకి స్పృహలో లేనప్పుడు, లేకపోతే గొంతు దగ్గర ఏదైనా మజిల్స్ వీక్ ఉన్నప్పుడు, లేకపోతే ఆల్కహాల్ ఇంటేక్, మనం తాగి పడిపోయి ఉంటారు. సో అట్లాంటి వాళ్ళల్లో క్రిములు అనేటివి మనం ఎప్పుడైనా మనము ఏదన్నా మనకి ఇప్పుడు ఉమ్ము నీరు వస్తూ ఉంటుంది గొంతులో, వచ్చినప్పుడు మనం వెంటనే ఉమ్ము వచ్చినప్పుడు ఏం చేస్తాం, మింగేస్తాం, ఇలా మింగుతాం. కానీ అది మనం మింగలేకపోయినప్పుడు అది ఊపిరితిత్తులలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా మనం యాక్టివ్ ఉన్నప్పుడు ఇట్లాంటివేమీ మనకి ప్రాసెస్ తెలియదు. బట్ ఎప్పుడైతే ఆల్కహాల్ తాగినప్పుడు, లేకపోతే మింగగలిగే శక్తి తక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఆస్పిరేట్ అంటే చిన్న చిన్న క్రిములు లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం ఆస్పిరేషన్ న్యూమోనియా అంటాం. దానివల్ల ఆ క్రిములు ఎక్కడైతే ఏ పార్ట్ ఆఫ్ ది లంగ్కి వెళ్తుందో దానికి మనం ఎక్స్రేలో చూసి ఎక్కడైతే ఆస్పిరేట్ అవుతుందని చెప్తామో దాన్ని ఆస్పిరేషన్ న్యూమోనియా అంటాం. అంటే అసలు సాధారణంగా ఎలాంటి క్రిములు మనకు న్యూమోనియా రావడానికి కారణం అవుతాయి? న్యూమోనియా రావడానికి కారణాలు మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్యాక్టీరియల్ న్యూమోనియా, వైరల్ న్యూమోనియా, ఫంగల్ న్యూమోనియా అంటాం. బ్యాక్టీరియా న్యూమోనియా జనరలీ మనకు ఆర్గానిజమ్స్ చాలా మల్టిపుల్ వేలల్లో ఉంటాయండి. సో మోస్ట్ కామన్ మనకు స్టెఫైలోకాకస్ అంటాం, స్ట్రెప్టోకాకస్ అంటాం, క్లెమీడియా అంటాం, క్లెబ్సియల్లా అంటాం, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో ఇవి బ్యాక్టీరియల్ న్యూమోనియాలో మనం కామన్గా హాస్పిటల్లో మనం చూసే ఆర్గానిజమ్స్. వైరల్ పరంగా చూసుకుంటే మనకిప్పుడు యాక్టివ్గా మీరు చెప్పుకోవచ్చు అంటే కోవిడ్ అండి. సో కరోనా వైరస్ వల్ల వచ్చే, సో ఎనీ ఇన్ఫెక్షన్ మనకు న్యూమోనియా అంటాం కాబట్టి కోవిడ్ వైరల్ అనేది ఆర్గానిజం. సో దానివల్ల మనం అది వైరల్ న్యూమోనియా. ఫంగల్ న్యూమోనియా జనరలీ మనం రొటీన్గా కమ్యూనిటీలో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇమ్యూనిటీ వీక్ ఉన్నప్పుడు, బాడీ రియాక్ట్ అవ్వడం, ఏదన్నా ఆర్గానిజం ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే తీరు తక్కువ ఉన్నప్పుడు అప్పుడు ఫంగల్ న్యూమోనియాస్ వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా ఏది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది? బ్యాక్టీరియల్ న్యూమోనియా మన సొసైటీలో, మన కమ్యూనిటీలో చాలా కామన్గా ఉంటూ ఉంటుంది.
ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ చూసుకుంటే ఎవరిలో ఎక్కువగా న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? జనరలీ న్యూమోనియా ఏజ్ పరంగా చూసుకుంటే లెస్ దెన్ 2 years అంటే పిల్లలకి, అండ్ మోర్ దెన్ 65 years అంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్. ఈ ఏజ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళల్లో మనకి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్స్లో మనం న్యూమోనియా అనేది కొంచెం సివియారిటీ ఎక్కువగా చూసుకుంటుంది. ఈ మధ్య పీరియడ్లో రాదా అంటే వస్తుంది, కాకపోతే కామన్గా మనకి ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్లో కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఈ ఏజ్ గ్రూప్లో వస్తే కొంచెం రోగనిరోధక శక్తి బెటర్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది. ఈ ఏజ్ గ్రూప్స్ కాకుండా మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే వీక్ ఉంటుందో, అంటే సపోజ్ హెచ్ఐవి తీసుకుందాం, వైరల్ తీసుకుందాం, అట్లున్నప్పుడు మనకు రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. సో అట్లున్నప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఏదన్నా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి క్యాన్సర్, సో షుగర్, ఇట్లా ఏదన్నా మనకి అడిషనల్ కోమార్బిడ్ కండిషన్స్ అంటే బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, హెచ్ఐవి ఉన్నా, మనం ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో మనం అప్పుడు ఇన్ఫెక్షన్స్కి మోర్ ప్రోన్ ఉంటాం. ఓకే, ఇప్పుడు 60+ వాళ్ళలో అంటే సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి, వాళ్ళు చెప్పగలుగుతూ ఉంటారు. బిలో 2 years అంటే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కనబడతాయి? తల్లి ఎక్కువగా వాళ్ళని టేక్ కేర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సిమ్టమ్స్ ని వీళ్ళు గమనించాలి కదా. ఎలాంటి సిమ్టమ్స్ బయటపడతాయి అసలు? చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. మనం 2 years పైన చూసుకుంటే పిల్లలు మాట్లాడతారు, కానీ 2 years లోపు మాట్లాడలేరు. అట్లాగే మనకి ఎక్స్ట్రీమ్గా 65 years తర్వాత కొంతమంది ఇమ్యూనిటీ చాలా వీక్ ఉంటారు. సో మనకి 60 లోపు అంటే 2 years మీద వచ్చే వాళ్ళల్లో కామన్ సిమ్టమ్స్ దగ్గు రావడం, అంటే తెమడ రావడం, ఇంకొకటి ఆయాసం రావడం, ఫీవర్ రావడం, ఫెటీగ్ అంటే వీక్నెస్ రావడం, జ్వరం అనేది 1 or 2 degrees కన్నా ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంటుంది. అదే పిల్లల పరంగా చూసుకుంటే వాళ్ళు తెమడ అనేది మింగేస్తారు, బయటికి తీయడం అనేది ఎక్కువ, ప్లస్ తెలియదు కూడా వాళ్ళకి. ఎస్, సో ఇట్లాంటి పిల్లలలో మనకు న్యూమోనియా వచ్చింది అంటే ఎక్స్ట్రీమ్గా ఏడవడం, ఇంకొకటి పిల్లలు ఫీడ్స్ తీసుకోకపోవడం, అంటే పాలు ఇచ్చినప్పుడు తాగకపోవడం, సడన్గా వెయిట్ లాస్ అయిపోయినట్టు అనిపించడం, ఇరిటబుల్ ఉండడం పిల్లలు, మనం ఒకవేళ ఏమైనా ఇవ్వడానికి ట్రై చేసినా మింగలేకపోవడం, అట్లాంటివి ఉన్నప్పుడు, ప్లస్ ఫీవర్, ఇవి ఉన్నప్పుడు మనము డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చూసి డయాగ్నోస్ చేస్తారు. అదే ఎక్స్ట్రీమ్ పరంగా చూసుకుంటే మెంటల్గా కూడా కొంచెము అంటే సైకలాజికల్గా కూడా వాళ్ళు కొంచెం డిప్రెస్ అయిపోయి ఉంటారు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ పరంగా చూసుకుంటే. సో వాళ్ళల్లో కూడా మనకి దగ్గు, ఆయాసం అనే దాంతోపాటు ఈ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. కాలర్ ఉన్నారండి ఆధోని నుంచి. నాగరత్న గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మా పాపకి జలుబు తగ్గట్లేదు మేడం. ఎన్ని రోజుల నుంచి వస్తుందండి? 1 నెల నుంచి మేడం. ఏజ్ గ్రూప్ ఎంత అండి? ఏజ్ 17 మేడం. ఏంటండి? 17. ఓకే. ఇంకేముందండి ఇబ్బంది జ్వరం కాకుండా? జ్వరం వస్తుంది, జలుబు తగ్గట్లేదు పొద్దున్న. ఓకే, చెస్ట్ ఎక్స్రే ఏమన్నా తీసారా అండి? అదేమో ముక్కు లోపల ఏమో ఎర్రదైందని అదో డాక్టరు టాబ్లెట్ ఇచ్చినాడు. కొంచెం గట్టిగా మాట్లాడతారా? ముక్కు లోపల కాస్త రెడ్ గా కనబడుతోందంట. మెడిసిన్స్ ఇచ్చారండి? మెడిసిన్ వాడినా తగ్గలేదు అసలు. ఎక్స్రే చెస్ట్ ది చేయలేదు మేడం. అది ఒక్కసారి తీపియండి, ఎందుకంటే మనకి లంగ్స్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యాయా ఒకటి మనం ఫస్ట్ చూసుకోవాలి మెయిన్ గా. బ్లడ్ టెస్ట్ లింక్ ఏమన్నా ఉంటే ఒకసారి మీ దగ్గర డాక్టర్ లో ఒకసారి సంప్రదించడం బెటర్. ముక్కులో జస్ట్ ఎర్రబడడం, దాంతో ఫీవర్ అనేది అంత ఎక్కువగా రాదు. చెప్పండి. తగ్గుతుంది టాబ్లెట్ వాడన్నాడు, ఏం తగ్గలేదు. అంటే నెల నుంచి సఫర్ అవుతున్నప్పుడు మనం ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయాలండి ఖచ్చితంగా. బ్లడ్ టెస్ట్లు కానీ, తెమ్మిడ పరీక్ష, ఒకవేళ దగ్గు వస్తుంటే ఫీవర్ కి సంబంధించిన రక్త పరీక్షలు, చెస్ట్ ఎక్స్రే అవి చేసుకోవాలి. 17 years అమ్మాయికి 1 month నుంచి అలాగే ఉంది అని అంటే ఏమై ఉంటుంది కారణాలు అసలు? మల్టిపుల్ కాజెస్ ఉంటాయండి. మనము ఒకటి మలేరియా, డెంగ్యూ ఇవి కూడా చూసుకోవాలి. అంటే కంటిన్యూస్ ఫీవర్స్ ఎందుకు వస్తున్నాయని, లేకపోతే రక్తంలో ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందా కూడా చూసుకోవాలి. అందుకే అంటున్నాను చెస్ట్ ఎక్స్రే మనం మెయిన్ తీసుకోవాలి. ఎప్పుడైనా మనకి దగ్గు రావడం లేకపోతే ఫీవర్ రావడం కంటిన్యూస్గా 2 weeks ఉంటే డెఫినెట్ చెస్ట్ ఎక్స్రే ఈజ్ మోస్ట్ రిక్వైర్డ్. ఎందుకంటే మనకి
మనమున్న సొసైటీలో ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీలో టీబీ అనేది మోస్ట్ కామన్. సో ఎనీ ఫీవర్ ఆర్ కాఫ్ మోర్ దెన్ 2 weeks వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఇట్. అంటే ఇప్పుడు మెడికల్ రీజన్స్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక క్యాన్సర్ లాంటి మహమ్మారి కావచ్చు, లేదంటే తరచుగా జ్వరం రావచ్చు, బీపీ, షుగర్ ఇలాంటి పేషెంట్స్లో కూడా న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కాకుండా ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా హెల్త్ పరంగా న్యూమోనియా రావడానికి? అంటే ఇప్పుడు న్యూరలాజికల్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని పార్కిన్సన్స్ అంటారు, లేకపోతే కొంతమందికి సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటారు. బేసిక్గా ఏదన్నా ఎనీ అడిషనల్ కోమార్బిడ్ కండిషన్, అంటే మనకి ఏదైనా జబ్బులు ఉండొచ్చు, బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, ఏదన్నా థైరాయిడ్ డిసీజెస్, ఏదన్నా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నప్పుడు మనము హైలీ ప్రోన్ టు ఆర్గానిజమ్స్ ఉంటాం. సో అట్లాంటి వాళ్ళల్లో మనకు న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు జీవనశైలి అలవాట్లు ఉంటాయి కదా, మన లైఫ్ స్టైల్ అలవాట్లు, అవి సరిగా లేకపోతే కూడా న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? డెఫినెట్లీ మనం హెల్దీ డైట్ ఫస్ట్ తీసుకోవడం అనేది చేయాలి. సో డైట్ సరిగ్గా లేకపోయినా, మన ఇమ్యూనిటీ బాగాలేకపోయినా, మెయిన్లీ మోస్ట్ కామన్ స్మోకింగ్ అండి. స్మోకింగ్ వల్ల కూడా లంగ్ డ్యామేజ్ అనేది ఉంటుంది. మనకు స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు అనేది ఉబ్బుతాయి. అట్లా ఉబ్బినప్పుడు అవి ఇంకేదన్నా ఆర్గానిజం వస్తే డెఫినెట్లీ అటాకింగ్, మనకి ఇమ్యూనిటీ శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి సో అట్లాంటి వాళ్ళల్లో కూడా మోస్ట్ కామన్. సో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కంపేర్ చేస్తే స్మోకింగ్, డ్రింకింగ్ ఇట్లాంటివి ప్లస్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇవి ఉన్నాయా లేవా మనం చూస్తే. స్మోక్ చేసే వాళ్ళలో న్యూమోనియా ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి, ఎంత తీవ్రంగా ఉంటుంది ఆ ప్రమాదం అనేది? జనరల్లీ స్మోకింగ్ వల్ల ఆల్రెడీ లంగ్ కండిషన్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది, దాన్ని సిఓపిడి అంటాం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో స్మోకింగ్ చేయడం వల్ల ఈ సిఓపిడి అంటే మనకు ఊపిరితిత్తులు అనేటివి ఉబ్బుతాయి. సో ఆల్రెడీ దాంట్లో ప్రోన్ ఉన్నప్పుడు మనకి అడిషనల్ ఆర్గానిజం అక్కడే పోయి మళ్ళీ అటాక్ చేసినప్పుడు అటాక్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి, అంటే ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు న్యూమోనియా వచ్చింది అనగానే ఫ్యామిలీ హిస్టరీని ఎంతవరకు చూస్తారు? ఫ్యామిలీ హిస్టరీలో అంటే ఇప్పుడు మన పేరెంట్స్కి వచ్చింది కాబట్టి మనకు రావడం అట్లా ఏముండదండి. స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అంటే ఇప్పుడు నాకు వచ్చింది, సపోజ్ నాతో పాటు ఉంటున్న మీకు వస్తుందా అంటే అది 100% చెప్పలేము. ఎస్పెషల్లీ ఈ వైరల్ హైలీ కంటేజియస్ ఉంటాయి, అంటే స్ప్రెడ్ అయ్యే తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఈ స్ప్రెడ్ అయ్యే తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే అది మన లంగ్ని ఎఫెక్ట్ చేస్తుందా చెయ్యదా అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. సో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువే బ్యాక్టీరియల్ న్యూమోనియా వస్తుంది. ఇప్పుడు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అని మనం చూసుకొని ఆ పేషెంట్ని అంటే ఏ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్, హౌస్లో ఒక రూమ్ ఇచ్చి వాళ్ళని ట్రీట్ చేయాలా, వాళ్ళకంటూ వాళ్ళు వాడే వస్తువులన్నీ సపరేట్గా పెట్టాలా, ఏ విధంగా వాళ్ళని చూడాలంటారు? అలా అయితే చేయాల్సిన అవసరం లేదండి. అంటే సెపరేట్ గా వాళ్ళని స్ప్రెడ్ అవుతుందేమో అని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా భయపడతారు, రైట్, న్యూమోనియా అనగానే. అవును, ఎందుకంటే తెమడొస్తుంది, వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే న్యూమోనియా అనేది పర్సే స్ప్రెడ్ అవ్వదండి, మనం కంటేజియస్ ఆర్గానిజమ్స్ ఉంటే మనకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బ్యాక్టీరియల్ న్యూమోనియా ఉంటే మనం వాళ్ళతో పాటు తిరిగినా ఏమీ ఉండదు పెద్దగా, కాకపోతే మనకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మన కామన్ కోల్డ్ రైనో వైరస్ వల్ల వస్తుంది. సో జలుబు అనేది అంటుతూ ఉంటుంది, సో అది మన లంగ్ని ఎఫెక్ట్ చేయదు. సో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉన్న ఆర్గానిజమ్స్తో ఎఫెక్ట్ అయితే లంగ్లో న్యూమోనియా వచ్చే తీరు అంత ఎక్కువగా ఏముండదు. అదే మనకి బ్యాక్టీరియల్ వల్ల లేకపోతే ఫంగల్ వల్ల ఉంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ లెస్. న్యూమోనియా అంటువ్యాధ అని మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎంతవరకు అడుగుతూ ఉంటారండి? చాలా కామన్ అండి, బికాస్ ఇంట్లో వాళ్ళని సెపరేట్ గా చూడాలా. ఇంకొకటి టీబీ అనేది మోస్ట్ కామన్. మనం ఈ బ్యాక్టీరియల్, వైరల్ దాని వల్ల కూడా లంగ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దాంట్లో మనకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాస్ ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీలో టీబీ అనేది చాలా కామన్, మనకు సొసైటీలో చాలా కామన్. ఆల్మోస్ట్ మనం మంత్లీ జస్ట్ ఒక నంబర్ ఆఫ్ కేసెస్ ఈజీగా వస్తాయి మా దగ్గరికి. సో అట్లాంటి కేసెస్ ఉన్నప్పుడు మనం అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం సెపరేట్గా మనం వాళ్ళని పెట్టాలి, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవాలి అనేది చెప్తూ ఉంటాం. బ్యాక్టీరియల్ పరంగా చూసుకుంటే మన జాగ్రత్తలో మనం ఉండామని చెప్తాం తప్పితే కంటేజియస్ అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండదు కాబట్టి మనం జస్ట్ మాస్క్ వచ్చి మామూలు ప్రికాషన్స్ ఫాలో అవ్వమంటాం. కానీ వాళ్ళని సెపరేట్గా అంటువ్యాధిలాగా చూడాల్సిన అవసరం అయితే లేదు.
టీబీ విషయంలో ఇంతకుముందు చాలా కేసెస్ వచ్చేవి, కానీ ఇప్పుడు ఇంత అవేర్నెస్ పెరిగిన తర్వాత టీబీ విషయంలో జనాలు ఎంతవరకు కేర్ఫుల్గా ఉంటున్నారు? ఇంతకు ముందుతో పోలిస్తే కేసెస్ ఇప్పుడు సేమ్ రేషియోలో ఉన్నాయా, లేదంటే కాస్త ఏమైనా తగ్గాయా? కేసెస్ కొంచెం తగ్గాయండి, డెఫినెట్లీ. జాగ్రత్తగా ఉంటున్నారు, మాస్క్లు వేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ మాకు ఆ కోవిడ్ వచ్చిన టైంలో టీబీ కేసెస్ అనేటివి చాలా తక్కువగా చూసాం. కానీ వన్స్ మనం అవేర్నెస్, అంటే తుంపర్లు ఎప్పుడైతే మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు పడుతూ ఉంటాయో అప్పుడు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనకు టీబీ అనేది మోర్ కామన్. టీబీకి న్యూమోనియాకి లక్షణాలు ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా? ఏ విధంగా వాళ్ళు తెలుసుకోవాలి? అంటే టీబీ అనేది కూడా ఇన్ఫెక్షనే లంగ్లో. సో ఎనీథింగ్ ఈస్ కాల్డ్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద లంగ్ ఈస్ కాల్డ్ న్యూమోనియా. టీబీ వల్ల వచ్చేటివి మనకు మెయిన్గా వెయిట్ లాస్ అవ్వడం, దగ్గు ఎక్కువ రావడం, ఫీవర్స్ జనరల్గా సాయంత్రం పూట అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. అదే న్యూమోనియాలో హై గ్రేడ్ ఫీవర్స్, అంటే 102 పైన జ్వరము, వీక్నెస్ ఉండడము, వెయిట్ లాస్ అంత ఎక్కువేం చెప్పరు, బికాస్ అక్యూట్ 2 to 3 days కండిషన్లోనే వర్సన్ అవుతారు. కాబట్టి ఇది కొంచెం మాకు తేడా తెలిసిపోతూ ఉంటుంది. అంటే న్యూమోనియాలో ఫస్ట్ లక్షణం ఏమై ఉంటుందంటారు? ఎలాంటి లక్షణంతో అది బయటపడుతుంది? ఫీవర్, దగ్గు, మెయిన్గా ఆయాసం రావడం. అంటే డ్రై కాఫ్ ఉంటుందా, లేదు తెమడతో పాటు ఉన్నవే మెయిన్గా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. బట్ వైరల్ పరంగా చూసుకుంటే డ్రై కాఫ్ అనేది కామన్ ఉంటుంది. కానీ బ్యాక్టీరియల్ న్యూమోనియా కండిషన్లో దగ్గులో పాటు తెమడ రావడం అనేది ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు జలుబు చేసినప్పుడు కూడా వాళ్ళకి తెమడ వస్తుంది, జలుబుతో పాటు దగ్గు వస్తుంది. ఇది నార్మల్ జలుబు లేదు న్యూమోనియాతో కూడిన ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి? మనకి జలుబుతో కూడినప్పుడు వీక్నెస్ అనిపిస్తూ ఉంటుంది, జలుబుతోని సర్దై కొంచెం వీక్గా అయి పడుకుంటూ ఉంటాం. న్యూమోనియాలో ఫీవర్ రావడం, చెస్ట్లో కొంచెం టైట్నెస్ లాగా ఉండడం, చెస్ట్ కంజెషన్ లాగా ఉండడం, ఆయాసం అనేది రావడం, దగ్గుతున్నప్పుడు తెమడ కొంచెం ఎక్కువగా పచ్చగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ తేడా మనకు తెలిసిపోతుంది. రొటీన్ కాఫ్ వస్తుందా, లేకపోతే రొటీన్ కోల్డ్ వస్తుందా, లేకపోతే ఇంకేదన్నా అడిషనల్గా మనకేమన్నా ఉందా అని అనుకోవడం. చిన్నపిల్లలకి జలుబు చేసినప్పుడు వాళ్ళు పడుకున్నప్పుడు కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది కదా, ఎందువల్ల వస్తుంది? అది సాధారణ జలుబేనా? మనకి చిన్నపిల్లల్లో ఎయిర్వే అనేది మనలోనే చూసుకుంటే ఎయిర్వే ఇంతనే ఉంటుందండి. మనం అదే పిల్లల్లో చూస్తుంటే ఇంకా సన్నగా దారలాగా ఉంటుంది. సో దాంట్లో మనకు తెమడ జమైనప్పుడు ఆ సౌండ్స్ అనేటివి, అంటే ఇప్పుడు ఎయిర్వే ప్యాసేజ్ అనేది సన్నగా అయిపోతుంది, కాబట్టి సౌండ్స్ అనేటివి బయటికి మనకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు న్యూమోనియాలో స్టేజెస్ ఏమైనా ఉంటాయా? స్టేజెస్ అంటే వీ హ్యావ్ టు కేటగరైజ్ అండి. అంటే స్టేజెస్ కన్నా ఎక్కువ మనం సివియారిటీ అనేది చూసుకుంటూ ఉంటాం. సివియారిటీ పరంగా చూసుకుంటే మనకి న్యూమోనియా సివియారిటీ ఇండెక్స్ కర్బ్ 65 అనేటివి ఉంటుంది. అంటే మనం పేషెంట్ని చూసి ఎలా కేటగరైజ్ చేయాలి, ఇది ఎలా ఇప్పుడు న్యూమోనియా ఎంత సివియర్గా ఉంది, పేషెంట్ దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, సిక్ అయ్యే ఛాన్సెస్ ఎంత సివియర్గా ఉంటుంది అనేది అవి చూసి దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ దట్ మనం హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా, లేకపోతే ఓపీ బేసిస్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చా, హౌ టు ప్రొసీడ్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు న్యూమోనియా వచ్చింది అంటే జ్వరం ఖచ్చితంగా ఉంటుందా, లేదా కొన్ని కేసెస్లో జ్వరం లేకుండా న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో జ్వరం అనేది వస్తూ ఉంటుంది. కానీ క్యాన్సర్ కండిషన్స్లో, కోమార్బిడ్ కండిషన్స్లో, మన ఇమ్యూనిటీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్న కండిషన్స్లో, హెచ్ఐవిలో, వీటిలలో ఫీవర్ అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. డయాబెటీస్ అండ్ బీపీ పేషెంట్స్ మన దగ్గర ఇండియాలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎస్, వాళ్ళు న్యూమోనియాకి ఎంతవరకు గురవుతూ ఉంటారు? కామన్గానే వస్తూ ఉంటారండి. న్యూమోనియా పరంగా చూసుకుంటే బీపీ, షుగర్స్ అనే వాటికన్నా ఇమ్యూనిటీ వీక్ అయ్యేటి ఆర్గానిజమ్స్, ఎస్పెషల్లీ అదే క్యాన్సర్ కండిషన్స్, లేకపోతే ఏదన్నా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవి, అట్లాంటివి ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళ, బీపీ వాళ్ళల్లో కొంచెం తక్కువగానే ఉంటుంది తప్పితే షుగర్ వాళ్ళలో కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి న్యూమోనియా ఎఫెక్టెడ్ పేషెంట్ వెళ్తే ఏ విధంగా ఇది అదే అని చెప్పేసి దాన్ని నిర్ధారిస్తారు? మెయిన్గా మనం పేషెంట్ ఓపీకి ప్రెజెంట్ అయినప్పుడు ఎన్ని డేస్ నుంచి వస్తుంది అనేది ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తూ ఉంటాం. క్లినికల్ చూసుకున్న తర్వాత మనకు దగ్గుతున్నప్పుడు తెమడ వస్తుంది అంటే ఆ తెమడ పరీక్షకు అనేటివి పంపిస్తాం. అది కాకుండా రక్త పరీక్షలు అనేటివి చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనం ల్యూకోసైట్ కౌంట్స్ ఎలా ఉన్నాయి, అంటే టీఎల్సి కౌంట్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తూ ఉంటాం.
అదే కాకుండా చెస్ట్ ఎక్స్రే అనేది చేస్తూ ఉంటాం. చెస్ట్ ఎక్స్రే చేసినప్పుడు ఏ పార్ట్ ఆఫ్ ది లంగ్ ఎఫెక్ట్ అయిందా కాలేదా, సపోజ్ ఒక పార్ట్ ఆఫ్ ది లంగ్ ఎఫెక్ట్ అయింది, ఆ రైట్ లంగ్ ఎఫెక్ట్ అయింది, రైట్ లంగ్లో న్యూమోనియా ఎంత తీవ్రత ఉంది అనేది మనం చేస్తూ ఉంటాం. సపోజ్ పేషెంట్ తెమడతోని బయటికి తీయలేరు తెమడని, దాంతోపాటు మనకి ఆర్గానిజం అనేది ఏంటి తెలియలేము అట్లున్నప్పుడు, దాని ప్రకారం మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం కాబట్టి అట్లాంటి కేసెస్లో మనం బ్రాంకోస్కోపీ అనేది చేస్తూ ఉంటాం. బ్రాంకోస్కోపీ అంటే ముక్కులో నుంచి పైప్ వేసి లోపల లంగ్స్లో ఎక్కడైతే మనకు తెమడ ఎక్స్రేలో కనిపిస్తుందో అక్కడి నుంచి మనం తెమడ తీసి ఆ టెస్ట్కి పంపిస్తూ ఉంటాం. మెయిన్గా మనం ఎక్కడి నుంచి తీయాలి అనేది సిటీ స్కాన్ అనేది చేస్తే మనకు బెటర్ ఐడియా వస్తుంది, ఏ పార్ట్ ఆఫ్ ది లంగ్ ఎఫెక్ట్ అయింది, ఎక్కడి నుంచి మనం తెమడ తీయాలి, ఆ తెమడని తీసి ఏ టెస్ట్లకు పంపివ్వాలి. సో దానికోసం మనం ఈ టెస్ట్లు అనేటివి చేసుకోవచ్చు మోస్ట్ కామన్లీ. అంటే ఇప్పుడు 60+ ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత బిలో 2 years ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఈ లక్షణాల్లో కానీ వచ్చే న్యూమోనియాలో కానీ? అంటే ప్రెజెంటేషన్ సిమ్టమ్స్ వైజ్ కొంచెం డిఫరెంట్ ఉంది తప్పితే మనం బ్యాక్టీరియల్ న్యూమోనియా వచ్చినప్పుడు దానికి ప్రకారం ఇచ్చే యాంటీబయాటిక్స్ ఏ బ్యాక్టీరియా అనే దాని వల్ల వస్తుందో దాని ప్రకారం మనం ఇస్తూ ఉంటాం. సో డిపెండింగ్ ఆన్ ది ఏజ్ అండ్ వెయిట్ మనం దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. అయితే ఇన్ఫెక్షన్స్ ఇంకా ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ రైనీ సీజన్ రాగానే ఎక్కువగా న్యూమోనియాకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటాయా? డెఫినెట్లీ. ఎందుకు అంటే కోల్డ్ కండిషన్స్, డాంపెన్ కండిషన్స్ అంటే మనకు తేమ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఆర్గానిజమ్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అట్లాంటి కండిషన్స్లో. బట్ మనం ఏదో తలస్నానం చేసాం కదా, లేకపోతే వర్షంలో తడిసొచ్చాం కదా, దానికంటే ఆ తేమ ఉన్న కండిషన్స్లో మనకు న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం ఈ టెంపరేచర్స్లో ఫ్లూ సీజన్ అంటూ చెప్పుకుంటూ ఉంటాం కదా, సో అది వైరల్ సీజన్, అది కూడా ఇప్పుడు మోస్ట్ కామన్ ఉంటుంది వర్షాలు పడగానే. ఓకే. ఇప్పుడు కఫానికి సంబంధించిన పరీక్షలు కానీ లేదంటే బ్లడ్ టెస్ట్లు కానీ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు పేషెంట్కి? అంటే రాగానే వాళ్ళకి ఈ టెస్ట్లు చేయాల్సిన అవసరమే ఉంటుందా, లేదు మెడిసిన్ ఏమైనా ఇచ్చిన తర్వాత వాళ్ళని ఈ టెస్ట్ల వైపు వెళ్ళాలని సజెస్ట్ చేస్తారా? జనరలీ 1 or 2 daysలో మనం ఇమ్మీడియట్గా ఏం చేయమండి. అంటే ఇవాళ వచ్చింది అంటే రేపు పేషెంట్ వచ్చేస్తే అట్లా ఏం చేయము. విల్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 3 days, అంటే 3 రోజులు కనీసం వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. వెయిట్ చేసిన తర్వాత మనం పేషెంట్ ఫీవర్స్ తగ్గట్లేదు, ఇన్స్పైట్ ఆఫ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే ఇప్పుడు జ్వరం వస్తుంది కదా అని పారాసిటమాల్ ఇవ్వడం, దగ్గు మందులు పెట్టిన తర్వాత కూడా దగ్గు తగ్గకపోవడం, ఇట్లాంటివి జరిగినప్పుడు మనం పేషెంట్ని రికమెండ్ చేస్తూ ఉంటాం తెమడ పరీక్ష చేయించుకోండి అని. ఆ తెమడలో మనకి ఏ రకమైన ఆర్గానిజం క్రిమి అనేది ఉందో చూసి దాని ప్రకారం యాంటీబయాటిక్స్ ఏవి సజెషన్ చేయాలో అది చేసి అది ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్స్రే గురించి ఇందాక ఒక కాలర్ని మీరు అడిగారు కదా, ఎక్స్రే అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందా? డెఫినెట్లీ అండి, బికాస్ ఎక్స్రే అనేది మనకు బేసిక్ ఐడియా ఇస్తూ ఉంటుంది. ఎనీ పేషెంట్ మనకు లంగ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏ పార్ట్లో ఎఫెక్ట్ అయింది అనేది చూసుకొని దాని ప్రకారం మనకి ఇన్ఫెక్షన్ తీవ్రత ఎంత ఉంది, అంటే ఇప్పుడు సపోజ్ ఒకటే దగ్గర ఉంది కొంచెమే ఉంది అంటే ఆ పార్ట్ ఆఫ్ ద న్యూమోనియా వచ్చింది అనుకొని మనం కొంచెం పర్వాలేదు అనుకోవచ్చు. అదే బోత్ ద సైడ్స్ ఆఫ్ ది లంగ్ ఎఫెక్ట్ అయింది అంటే 2 sides లంగ్ ఎఫెక్ట్ అయింది అని అనుకుంటే దాని ప్రకారం మనం తీవ్రత ఎక్కువ ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చూస్తూ ఉంటాం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి సంబంధించి ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది? బ్యాక్టీరియల్ న్యూమోనియాకి మెయిన్గా మనం యాంటీబయాటిక్స్ అనేది ఇస్తూ ఉంటామండి. మోస్ట్ ఆఫ్ ది న్యూమోనియాస్ యాంటీబయాటిక్ మనకు లంగ్కి ఎఫెక్ట్ అయింది అంటే 2 weeks ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. బికాస్ మనకి వన్స్ న్యూమోనియా ఎఫెక్ట్ అయిన తర్వాత క్లినికల్గా మనకు తగ్గడానికి కొన్ని అంటే సపోజ్ 10 days అట్లా పట్టింది అనుకోండి, రేడియలాజికల్గా మనకు చెస్ట్ ఎక్స్రేలో మనకు తగ్గడానికి కొన్ని వారాలు పడుతూ ఉంటుంది. సో మినిమమ్ ఆఫ్ మనం 4 weeks to 6 weeks పేషెంట్కి టైం పడుతుంది కంప్లీట్ రికవరీకి. సో మనం ఇంట్లో 5 days ఇచ్చుకొని ట్రీట్మెంట్ సరిపోతుంది అని అనుకోవడానికి లేదు. మినిమమ్ ఆఫ్ 2 weeks యాంటీబయాటిక్స్ ఆర్ రిక్వైర్డ్, అంటే ఖచ్చితంగా 2 వారాల యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అంటే పేషెంట్ ఎలాంటి కండిషన్లో ఉంటే హాస్పిటల్లో వాళ్ళని అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది? ఒకటి, దగ్గు ఎక్కువ రావడం, ఫీవర్ తగ్గకపోవడం, అంటే ఇప్పుడు మనం పారాసిటమాల్ ఇచ్చిన తర్వాత కూడా బేస్ లైన్ టచ్ అవ్వకపోవడం, అంటే 102 degrees 104 degrees అనేది కంటిన్యూస్ హై గ్రేడ్ ఫీవర్స్ రావడం, ఆయాసం అనేది రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చెస్ట్ టైట్నెస్ అనేది ఉండడం, చెస్ట్ పెయిన్ లాగా ఉండడం,
ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం డెఫినెట్లీ అడ్మిషన్ అనేది చెప్తూ ఉంటాం. ఇంకొకటి, మనం ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇంట్లో అందరి దగ్గర ఈ పల్స్ ఆక్సిమీటర్స్ అనేటివి ఉంటూ ఉంటాయి. మనకు కామన్గా ఇంట్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు 95 అబోవ్ ఉండాలి మనకి ఆక్సిజన్ అనేది. సో మనకి ఎప్పుడైతే 92 కన్నా తక్కువైందో లేకపోతే 90 బిలో వచ్చిందో అప్పుడు మనం పేషెంట్ని ఖచ్చితంగా ఆక్సిజన్ ఇచ్చి అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు న్యూమోనియాలో ఉన్న ఈ 3 టైప్స్కి బ్యాక్టీరియల్, ఫంగల్ అన్నారు, వైరల్ అన్నారు, వీటన్నిటికి కూడా మీరు ఇచ్చే యాంటీబయాటిక్స్ అనేవి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి? బ్యాక్టీరియల్ న్యూమోనియాకి యాంటీబయాటిక్స్ అనేటివి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఓకే, కానీ 48 అవర్స్ మనం మినిమం ఇచ్చిన తర్వాత ఈ యాంటీబయాటిక్స్ అనేటివి మన బాడీకి పనిచేయడం అనేది జరుగుతుంటుంది. వైరల్ పరంగా చూస్తుంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో మనకి సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఎక్కువగా ఉంటుంది. అన్లెస్ ఇన్ఫ్లుయెన్జా ఏ వల్ల బి వల్ల అయితే ఒసెల్టామివర్ అనేది ఇస్తూ ఉంటాము. బట్ అదర్వైజ్ వైరల్లో మోస్ట్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. అదే ఫంగల్ న్యూమోనియాలో చూసుకుంటే యాంటీ ఫంగల్స్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం కామన్గా బ్యాక్టీరియల్ న్యూమోనియా సొసైటీలో చూస్తున్నాం కాబట్టి మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో యాంటీబయాటిక్సే ఇస్తూ ఉంటాం. డాక్టర్ గారు, ఈ మధ్య కోవిడ్ కేసెస్ మళ్ళీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య అంతగా లేకపోయినా కూడా జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు డాక్టర్స్. జాగ్రత్త పడాల్సిన అవసరం అంత ఉందా ఈ వస్తున్న వేరియంట్కి? మనం కోవిడ్ అనేది వైరస్ వల్ల వస్తూ ఉంటుంది కాబట్టి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్లీ ఎక్కువగానే ఉంటాయి. జాగ్రత్త పడడం చూసుకుంటే మనం మాస్క్ అనేది ధరిస్తే 100% బెటర్గా ఉంటుంది. ప్లస్ మనం గైడ్ లైన్స్ ఎప్పుడైతే మనం కోవిడ్లో ఏవైతే పాటించామో 6 మీటర్స్ డిస్టెన్సెస్, అంటే ఒక డిస్టెన్స్ దూరంలో కొంతతోనండి, హ్యాండ్ షేక్స్ అవాయిడ్ చేయడం, ఇంటికి రాగానే చేతులు కడుక్కోవడం, ఎవరైనా దగ్గుతున్నప్పుడు తుమ్ముతున్నప్పుడు ఆ తుంపర్లు మన మీద పడకుండా ఉండడానికి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కోవిడ్ ఇప్పుడున్న వేరియంట్ పరంగా చూసుకుంటే JN1 వేరియంట్ ఎప్పుడైతే ఇప్పుడు నడుస్తుందో మోస్ట్ కామన్లీ మనకి ఇప్పుడు ఇండియాలో కేసెస్ తీవ్రత అయితే తక్కువగానే ఉన్నాయి. మనకి సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ ఈ దేశాలలో కొంచెం ఎక్కువగా తీవ్రత నడుస్తుంది. వాళ్ళకి వర్షాకాలం కొంచెం ముందుగానే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫ్లూ సీజన్ అనేది మోస్ట్ కామన్గా మనకి స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు కొంచెం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఉండే సివియారిటీ అయితే ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో మేము హాస్పిటల్స్లో ఏవైతే కేసెస్ చూస్తున్నామో కొంచెం తక్కువగానే ఉన్నాయి. సివియారిటీ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, పేషెంట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళడం, పేషెంట్ ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా రేర్ కేసెస్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న కండిషన్స్లో అయితే నార్మల్ జలుబు వచ్చి తగ్గిపోవడం అట్లానే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక న్యూమోనియాకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే అందులో వైరల్కి సంబంధించి ఆ వైరల్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వైరల్లో మనకు జనరలీ బోత్ ది లంగ్స్, అంటే 2 పక్కల లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఎక్కువ కామన్గా జరుగుతూ ఉంటుంది. ప్లస్ లంగ్ వైరల్లో ఎఫెక్ట్ అయినప్పుడు మనకు డ్రై కాఫ్ అంటే పొడి దగ్గు అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ప్లస్ బ్యాక్టీరియల్ వైరల్ మనకు డిఫరెన్స్ చూసుకుంటే వైరల్లో కొంచెం స్లోగా మనకి వస్తూ ఉంటుంది. అదే బ్యాక్టీరియల్లో మనకి హై గ్రేడ్ ఫీవర్స్ అంటే ఫస్ట్ నుంచే 102, 103, 104 ఉండడం అనేది జరుగుతుంది. వైరల్లో మెల్లిగా 99, 100 అట్లా మెల్లిగా పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఆయాసం అనేది కొంచెం తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు తప్పితే వైరల్లో కొంచెం తక్కువగానే ఉంటుంది. బ్యాక్టీరియల్లో అలా చూసుకుంటూ ఉంటే మనకి తీవ్రత అనేది ఒకటేసారి హై ఉంటుంది కాబట్టి మనకు దగ్గు, ఆయాసం అనేది ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది. ఈ వైరల్లో మనకి ఫెటీగ్ అంటే వీక్నెస్ ఉండడం, డల్గా ఉండడము, జలుబు వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఎంత డల్గా అనిపిస్తుందో ఆ టైప్లో ఉండడం అనేది ఉంటుంది. ఓకే, అంటే ఎక్కువ రోజులుగా దీర్ఘకాలికంగా ఈ న్యూమోనియా అనేది ఉంటే వాళ్ళకి అంటే ఈ లంగ్స్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అయిపోయి దీర్ఘకాలికంగా నష్టానికి దారితీసే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? మెయిన్గా మనకు న్యూమోనియా ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మినిమం మన బాడీ కంప్లీట్ రికవరీకి 6 నుంచి 8 వారాలు పడుతుంది. మనం ఎంత యాంటీబయాటిక్స్ మినిమం 2 వీక్స్ ఇచ్చినా కూడా మనకి రేడియోలాజికల్గా అంటే ఎక్స్రే పరంగా చూసుకుంటే మనకి లంగ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ పరంగా చూసుకుంటే మనం ఇప్పుడు కొంచెం పార్ట్ ఆఫ్ ది లంగ్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకు తీవ్రత తక్కువ ఉంటుంది కాబట్టి అది రికవరీ ఛాన్సెస్ హైగా ఉంటాయి. అదే మనం ఇప్పుడు కోవిడ్లో బోత్ ది లంగ్స్ ఎఫెక్టెడ్ ఎట్లా అయితే చూసామో
తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు లంగ్ హీల్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఆ టైంలో మనకు ఊపిరితిత్తులు గట్టిపడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, అంటే ఫైబ్రోస్ అవ్వడం. ఇప్పుడు మనం స్పాంజ్ని నీళ్ళల్లో పెట్టి ఎండకు పెడితే ఎంత గట్టిగా అవుతుందో అట్లా ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. లంగ్ ఫైబ్రోసిస్ అంటాం దాన్ని. సో అట్లా ఎఫెక్ట్ అయినప్పుడు అది పర్మనెంట్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ లాగా కన్సిడర్ చేస్తాం. బట్ రొటీన్గా కొంచెం పార్ట్ ఆఫ్ ది లంగ్ ఎఫెక్ట్ అయ్యి ప్యాచ్గా ఎక్కడైతే వస్తుందో ఆ పార్ట్కి వచ్చినప్పుడు మనకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై, అంటే నార్మల్గా ఉండే ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ డ్యామేజెస్ అనేది లెస్ కామన్. అంటే కోవిడ్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లో 2 లంగ్స్ ఒకేసారి ఎఫెక్ట్ అయిపోతాయా? ఎస్, కోవిడ్ లాంటి కండిషన్లో మనం చాలా మందిని కోల్పోయాం, చాలా లంగ్ ఎఫెక్ట్ అయింది. అప్పుడు మనం సివియారిటీ అనేది మనకు 50% లంగ్ ఎఫెక్ట్ అయింది, 11/25 చూసాం, 21/25 చూసాం. అప్పుడు ఆ స్కోర్స్ అట్లా మనకి రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో. సో అంత లంగ్ ఎఫెక్ట్ అవ్వడానికి మన మామూలు న్యూమోనియా వస్తడానికే తగ్గడానికి 6 నుంచి 8 వారాలు పట్టినప్పుడు, అంత న్యూమోనియా వచ్చినప్పుడు మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత టైం పడుతుంది ఇంప్రూవ్ అవ్వడానికి. సో అంత ఎక్స్టెంట్ డ్యామేజ్ ఉన్నప్పుడు మనకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. బట్ రికవరీ అనేది ఉంటుంది, కాకపోతే లంగ్ డ్యామేజ్ ఎంత ఎక్కువ ఉంది అనేది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే అసలు ఏ విధంగా ఉండే లంగ్ ఏ విధంగా ఎఫెక్ట్ అయిన తర్వాత ఏ విధంగా మారిపోతుందంటారు? అదే మనం గట్టిపడిపోవడం అంటాం కదా, ఫైబ్రోసిస్ అనేది ఆ విధంగా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వైరల్లో. ఇంకొకటి టీబీ అనే న్యూమోనియా ఏదైతే వస్తుందో, టీబీ అనేది అప్పుడు వచ్చినప్పుడు మనకు క్యావిటీ ఫామ్ అవుతుంది, అంటే హోల్ పడుతుంది అంటాం. సో ఆ హోల్ పడినప్పుడు అది మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఇంప్రూవ్ అవుతాయి, కానీ ఒక 20% ఆఫ్ ది కేసెస్లో మనకు అది అట్లానే ఉండిపోతుంది. దానివల్ల మనకు ప్రాణ నష్టం అంటూ ఏముండదు, బట్ ఆ హీల్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. కొన్నిట్లలో అది గట్టిపడిపోయి హీల్ అవ్వదు. సో అట్లాంటి కేసెస్లో మనకి ఊపిరితిత్తుల మీద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక లంగ్కి ఒక హోల్ పడిపోయిందంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏమి ఉండవా? కాంప్లికేషన్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు అంటే ఊరికే ఇన్ఫెక్షన్స్ రావడం, అది హోల్స్ గట్టిపడిపోయి బ్రాంకియక్టాసిస్ అనేది రావడం, లేకపోతే అది ఇన్ఫెక్షన్ ఏదన్నా వచ్చినప్పుడు లంగ్ యాబ్సెస్ అనేది రావడం, అంటే లోపల పస్ జమ అవ్వడం, ఇట్లాంటివి హైగా ప్రోన్ ఉంటారు. మనకు లంగ్ డ్యామేజ్ ఉన్నప్పుడు అది ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది మల్టిపుల్ ఆర్గానిజమ్స్కి. సో అలా ఎఫెక్ట్ అయినప్పుడు మెయిన్గా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది మరి వాళ్ళ లైఫ్ స్పాన్ పెద్దగా మార్పు అనేది ఉండదు, కాకపోతే ఇన్ఫెక్షన్ వేరే సెకండరీ ఆర్గానిజం వల్ల వచ్చినప్పుడు అప్పుడు దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ పర్సే దీనివల్ల లైఫ్ స్పాన్ అనేది తగ్గదు. ఇప్పుడు స్మోకర్స్ ఖచ్చితంగా న్యూమోనియాకి ఎఫెక్ట్ అవుతారని ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో వాళ్ళలో ఎలా ఉన్న ఆ లంగ్ ఎలా అయిపోతుందంటారు ఎఫెక్ట్ అయిన తర్వాత? మనకి స్మోకింగ్, సపోజ్ ఇది మన లంగ్ అనుకుందాం, ఇలా ఉన్న లంగ్ స్మోక్ చేయడం వల్ల ఉబ్బిపోయి ఇలా అయిపోతుంది. ఇంత సైజ్ అయిపోయిన తర్వాత అది పర్మనెంట్ డ్యామేజ్. వాట్ ఎవర్ మన ఊపిరితిత్తు ఉబ్బడం అనేది అంటామో అది పర్మనెంట్ డ్యామేజ్, అంటే ఎయిర్వే ప్యాసేజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గినప్పుడు మనకు న్యూమోనియా తీవ్రత ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్గానిజమ్స్ ఎఫెక్ట్ అయ్యి, బికాజ్ ఇమ్యూనిటీ కూడా వాళ్ళల్లో వీక్ ఉంటుంది. సో అలా ఎఫెక్ట్ అయినప్పుడు మనకి స్మోకర్స్కి హైగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వైరల్ న్యూమోనియాకి ఇంకా బ్యాక్టీరియల్ న్యూమోనియాకి లక్షణాల్లో కానీ ట్రీట్మెంట్లో కానీ డిఫరెన్సెస్ ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ. బ్యాక్టీరియల్ న్యూమోనియాలో మనం యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. అదే వైరల్ న్యూమోనియాలో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇన్ఫ్లుయెన్జా ఏకి కానీ బీకి కానీ ట్రీట్మెంట్ అనేది టాబ్లెట్ ఇస్తూ ఉంటాం. కానీ వైరల్ న్యూమోనియాస్లో మోస్ట్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే ఏది ఇప్పుడు దగ్గుంటే దగ్గుకి మెడికేషన్ ఇవ్వడం, ఫీవర్ వస్తే ఇవ్వడం, ఆయాసం వస్తే ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటే ఆక్సిజన్ పెట్టడం, అట్లాంటివి చేస్తూ ఉంటాం. వైరల్ న్యూమోనియాస్కి మెయిన్గా మనకి యాంటీవైరల్స్ అనేది లెస్ కామన్గా మనం వాడేది. బ్యాక్టీరియల్ న్యూమోనియాస్కి ఉన్నంత ఎఫెక్టివ్గా దీన్ని ట్రీట్ చేసే కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఫంగల్లో మళ్ళీ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఫంగల్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువే ఉన్నా కూడా ఎలాంటి లక్షణంతో అది బయటపడుతుంది అంటారు? సిమ్టమ్స్ సేమ్గా ఉంటాయండి అన్నిట్లో. దగ్గు రావడం, ఫీవర్ రావడము, ఆయాసం రావడం కామన్గానే ఉంటాయి. మనకి తెమిడ పరీక్ష చేసినప్పుడు, లేకపోతే ఈ బ్రాంకోస్కోపీ అంటే పైప్ వేసి లోపల ఎక్కడైతే ఇన్ఫెక్షన్ కనిపిస్తుందో అక్కడ తీసి టెస్ట్కి పంపినప్పుడు ఆర్గానిజం వచ్చేదాన్ని బట్టి యాంటీ ఫంగల్స్ ఇవ్వాలా, ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలా అనేది మనం దాన్ని చూసి కేటగరైజ్ చేసుకుంటాం. సిమ్టమ్స్ పరంగా మనకు పెద్దగా డిఫరెన్స్ తెలీదు, కాకపోతే ఫంగల్ న్యూమోనియాస్ అనేది మనకి కామన్గా ఉండదు.
మెయిన్గా క్యాన్సర్ పేషెంట్స్లో, హెచ్ఐవి పేషెంట్స్లో మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫంగల్ న్యూమోనియాస్ కొంచెం లెస్ కామన్. అసలు దానికి కారణాన్ని గుర్తించడం ఇంపార్టెంట్ అంటారా? డెఫినెట్లీ అండి, బికాస్ దాని ప్రకారమే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చేయాలి కాబట్టి. కారణం అంటే ఇప్పుడు మనం తెమడ పరీక్షల్లో ఏ రకమైంది చూడండి, మనం దానికి ఏం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు బ్యాక్టీరియాల్లో కూడా చాలా రకమైన క్రిములు ఉంటాయి, అంటే ఆర్గానిజమ్స్ అనేటివి ఉంటాయి. సో ఏ రకమైన ఆర్గానిజమ్స్కి ఏ బ్యాక్టీరియాకి ఏ యాంటీబయాటిక్ అనేది ఇవ్వాలి అనేది దాన్ని బట్టే. బికాస్ చాలా ఆర్గానిజమ్స్ రెసిస్టెంట్ టు మందులు ఉంటాయి, అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ పనిచేస్తుందా పనిచేయదా. అంటే ఇప్పుడు స్ఫూటంని మనం కల్చర్కి పంపిస్తాం, కల్చర్కి పంపించినప్పుడు దాంట్లో ఒక సెట్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి, అంటే సెట్ ఆఫ్ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్లో ఏ మెడిసిన్కి ఆ ఆర్గానిజం అనేటివి పనిచేస్తుంది పనిచేయదు అనేది మనం దాని బేసిస్ మీదనే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బిలో 2 years ఆ తర్వాత 60+ వాళ్ళు ఎక్కువగా దే ఆర్ ప్రోన్ టు న్యూమోనియా అని చెప్పేసి అంటున్నాం కదా. ఎందువల్ల? వాళ్ళల్లో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల, లేకపోవడం వల్లేనా, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇమ్యూనిటీ మెయిన్గా వీక్ ఉండడం అండి. ఎల్డర్లీ పాపులేషన్లో మనకి రోగనిరోధక శక్తి ఎప్పుడైనా తక్కువ ఉంటుంది, ప్లస్ అప్పుడే పుట్టిన పిల్లలలో ఎక్కువగా మనం ఈ ఆర్గానిజమ్స్ అనేటివి ఆర్ న్యూమోనియా కాజ్ చేసే ఆర్గానిజమ్స్ అనేది మోర్ ప్రోన్ కాబట్టి ఈ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్స్లో ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉన్న వాళ్ళలో ఎంతవరకు న్యూమోనియా ఎఫెక్ట్గా అవుతుంది, ఎంతవరకు దాని ప్రభావితం చూపిస్తుంది అంటారు? ఇమ్యూనిటీ పరంగా చూసుకుంటే మనం అది మెజర్ చేయలేము జనరలీ, బట్ ఎల్డర్లీ ఏజ్ గ్రూపా లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్లో ప్రభావితం అనేది మనం నార్మల్, అంటే ఇప్పుడు 2 years నుంచి 55-60 వరకు మనకి ఎఫెక్ట్ అవ్వడం సిమ్టమ్స్ చెప్తూ ఉంటాము. ప్లస్ నార్మల్గా మనకి ఫీవర్ రావడం, దగ్గు రావడం, ఇదంతా కామన్గా ప్రాసెస్ లాగా జరిగిపోతూ ఉంటుంది. సో ఆ తెమడ రావడం దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది కూడా ఈజియర్ ఉంటుంది. బట్ ఈ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు వచ్చే ఆర్గానిజమ్స్ మనకి అసలు మెడిసిన్స్ పనిచేసేటివి వచ్చినాయా, ఇప్పుడు మనము ఇదే 40 years పేషెంట్కి చూసుకుంటే 70 years పేషెంట్ చూసుకుంటే అదే ఇన్ఫెక్షన్ ఇద్దరిలో వచ్చినా ఒకరేమో 70 years ఆయన చనిపోయాడని చెప్తాం, వీళ్ళకేమో 2 daysలో ఇంప్రూవ్ అయింది, హాస్పిటల్ కూడా అడ్మిషన్ అవసరం పడలేదంటాం. బికాజ్ అది మనం ఎంత సివియర్గా వచ్చిన దాన్ని బట్టి ప్లస్ మన బాడీ దానికి ఎంత రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా మనం ఆ బేసిస్లో చూసుకోవాల్సి వస్తుంది. కోవిడ్ మళ్ళీ వస్తుందంటే అందరూ భయపడిపోతున్నారు. అంటే డైలీ లైఫ్ లీడ్ చేస్తున్నా కూడా మనం జాగ్రత్త పడాలి అన్న ఆలోచన అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన సెకండ్ వేరియంట్కి ఇప్పుడు వస్తున్న ఈ వేరియంట్కి లక్షణాలలో ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేదంటే సేమ్ లక్షణాలు ఉన్నాయా? ఎలాంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ దగ్గరికి రష్ అవ్వాలి? డెఫినెట్లీ మనకు కోవిడ్ వస్తుంది ఆర్ ఉంటుంది, నడుస్తుంది. కాకపోతే సివియారిటీ ఎంత ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు సివియారిటీ అంటే మనకి ఇన్ఫెక్షన్ రావడం ఒక తీరైతే మనకి ఇన్ఫెక్షన్ వల్ల మనం ఎంత సఫర్ అవుతున్నాం, మనకెంత ఎఫెక్ట్ పడుతుంది అనేది ఇంకొకటి. మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇప్పుడు కామన్గానే ఉన్నాయి. బికాస్ ఇది ఫ్లూ సీజన్, ప్రతిసారి వచ్చినట్టే ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అందరికీ. జలుబులు కామన్, దగ్గులు కామన్. ఇవి ఇప్పుడున్న కోవిడ్ అయితే కంటేజియసే ఉంది, కాకపోతే అవి ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడడం అనేది తక్కువ కాబట్టి మనం జనరలీ ఫీవర్ బాగా వచ్చి 2 daysకి తగ్గట్లేదు, 3 daysకి తగ్గట్లేదు అన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. ఒకవేళ 2 days తర్వాత 3 days తర్వాత కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఆయాసం ఎక్కువ అవుతూ ఉంటుంది, టెంపరేచర్స్ అసలు ఏమాత్రం బేస్ లైన్ అంటే 98 కూడా టచ్ అవ్వట్లేదు, ఇన్స్పైట్ మనం పారాసిటమాల్ ఇచ్చిన తర్వాత, దగ్గు మెడిసిన్ ఇచ్చిన తర్వాత కూడా తగ్గట్లేదు అంటే అప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇంకొకటి పల్స్ ఆక్సిమీటర్తో మనమైతే ఎప్పుడైతే చెక్ చేసుకున్నప్పుడు 92 రావట్లేదు, 90 వస్తుంది, లేకపోతే 88 వస్తుంది, 80 వస్తుంది అంటే మనం ఇమీడియట్గా చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కోవిడ్ సెకండ్ వేరియంట్లో పల్స్ ఆక్సిమీటర్ ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ తర్వాత దాన్ని అంత కేర్గా వాడిన వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఇప్పుడు మళ్ళీ వేరియంట్ వస్తుంది కాబట్టి పల్స్ ఆక్సిమీటర్ ఖచ్చితంగా ఉంచుకోవాలా, దాన్ని ఏ విధంగా వాళ్ళు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ ఏమైనా ఇబ్బంది తలెత్తింది అంటే? పల్స్ ఆక్సిమీటర్లు ఉన్నాయి కాబట్టి చూసుకుంటాం, కానీ దానికోసం మనం సెపరేట్గా ఏంటో చూసుకోవాలి అనాల్సిన అవసరం లేదు. మనకి ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేటివి ఈ మధ్య మనం కామన్గా అందరి ఇళ్లలో చూస్తున్నాం, కానీ ముందు ఎవరి ఇంటర్లో అంత ఎక్కువగా లేవు. కోవిడ్ తీసుకొచ్చింది.
సో ఈ పల్స్ ఆక్సిమీటర్తోని ఉన్నప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. బట్ క్లినికల్గానే మనకు తెలిసిపోతూ ఉంటుంది. దగ్గు తీవ్రత ఎక్కువ ఉండడం, ఆయాసం అనేది రావడం, బ్రీతింగ్ చెస్ట్లో టైట్నెస్ లాగా ఉండడం, కంజెషన్ లాగా ఉండడం, ఫీవర్స్ తగ్గకపోవడం, బాడీ మొత్తం వీక్గా అయిపోవడం, ఆకలి తగ్గిపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము సీరియస్నెస్ పెరుగుతుంది అనేది చూసుకోవాలి. అంటే రోగనిరోధక శక్తి ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో వాళ్ళే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారా కోవిడ్కి కానీ న్యూమోనియాకి కానీ, లేదు ఏదైనా ఫ్లూకి కానీ? ఎనీ ఆర్గానిజం మనకి ఎఫెక్ట్ అవ్వడం అనేది ఆర్గానిజం ఇప్పుడు ఒకరికి హెల్దీ అడల్ట్కి టచ్ అవ్వచ్చు, రోగనిరోధక శక్తి ఉన్న వాళ్ళకి టచ్ అవ్వచ్చు. మనం రియాక్ట్ అయ్యే తీరు అంటే మనం బాడీ ఇమ్యూనిటీ ఏదైతే రియాక్ట్ అయ్యే తీరు ఉంటుందో అది తక్కువ ఉన్నప్పుడు అది మన ఆర్గానిజంలో స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సిఓపిడి కానీ ఉబ్బసం కానీ ఈ ఎక్కువగా ప్రమాదం అంటారా? సిఓపిడి, ఆస్తమా ఇవి రెండు చూసుకుంటే ఇవి రెండు కండిషన్స్ విచ్ వన్ న్యూమోనియాని కాజ్ చేయొచ్చు. అంటే ఈ ఆస్తమా పేషెంట్స్లో మనకు ఊపిరితిత్తులు, అదే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు సిఓపిడి స్మోకర్స్లో ఊపిరితిత్తులు ఉబ్బి ఇన్ఫ్లమేషన్ అనేది ఆల్రెడీ జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు న్యూమోనియాకి డెఫినెట్లీ హై ప్రోన్ ఉంటారు. ఓకే, ఇప్పుడు కోవిడ్కి సంబంధించి మనం వ్యాక్సిన్స్ తీసుకున్నాం. తర్వాత టీబీకి సంబంధించి ఎలాంటి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి? న్యూమోనియాకి సంబంధించి వ్యాక్సిన్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయి? కోవిడ్కి సంబంధించిన మనకు వ్యాక్సిన్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరం తీసుకున్నాం. న్యూమోనియా పరంగా చూసుకుంటే అండ్ టీబీ పరంగా చూసుకుంటే, న్యూమోనియా పరంగా మనకు ఆల్రెడీ మనకి ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో అంటే మనకి చిన్నప్పుడు ఏదైతే వ్యాక్సిన్స్ ఇస్తామో దానికి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ న్యూమోనియా వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మీరు చెప్పినట్టు టీబీ వ్యాక్సిన్ కూడా ఉంది. మనకు బీసీజీ అనేది చేయికి ఇక్కడ ఒకటి మచ్చ ఉంటుంది లెఫ్ట్ సైడ్ హ్యాండ్లో, అందరికీ మీకు అందరూ ఒకసారి చూసుకోవచ్చు కావాలంటే. సో అది టీబీకి మనకు సంబంధించి చిన్నప్పుడు ఎప్పుడైతే మనం ఇస్తామో దానికి బీసీజీ టీకా అంటాం. సో అది ఇవ్వడం అనేది మోస్ట్ కామన్ అందరిలో. ఇంకొకటి ఏంటంటే న్యూమోనియా పరంగా చూసుకుంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది మనకు ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్గా మనం ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్ అంటే మనకు 5 years బిలో ఆల్రెడీ డోసేజెస్ ఇచ్చుంటాం మనం స్కెడ్యూల్ ప్రకారం తీసుకొని ఉండుంటే. కానీ మాకు వచ్చే పేషెంట్స్లో కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, అంటే ఇప్పుడు షుగర్ ఉంది, నాకు ఆయాసం ఎక్కువ వస్తుంది, సిఓపిడి ఎక్కువగా ఉంది అన్న వాళ్ళల్లో మనకి ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఇచ్చేస్తాం. ఒక్క డోసే రిక్వైర్డ్. దాని తర్వాత సెకండ్ డోస్ మోస్ట్లీ లెస్ కామన్ ఇవ్వాల్సిన అవసరం న్యూమోకోకల్ది. 65 అబోవ్ ఏజ్ గ్రూప్ ఉంటే కూడా ఇచ్చేస్తాం. ఏ స్ట్రెయిన్ ఏదైతే అవసరమో అది ఇచ్చేస్తాం. సెకండ్ డోస్ ఒకవేళ అవసరమైతే 5 years తర్వాత ఇస్తాం. దాని తర్వాత మళ్ళీ థర్డ్ డోస్ అయితే ఏం అవసరం పడదు. అదే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ చూసుకుంటే ఇయర్లీ అండి, స్ట్రెయిన్ మారుతూ ఉంటుంది. అంటే మనకు వచ్చే వైరల్ స్ట్రెయిన్ అనేది వేరేగా ఉంటుంది. సో దీనికి మనము ప్రతి ఇయర్లీ స్ట్రెయిన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ స్ట్రెయిన్ ప్రకారం ఇయర్లీ వ్యాక్సిన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. జనరలీ వర్షాలు పడే ముందు, అంటే ఎస్పెషల్లీ మనకి లేట్ సమ్మర్ మే ఎండింగ్లో, ఈసారి కొంచెం వర్షాలు ముందుగా స్టార్ట్ అయ్యాయి కానీ జనరలీ ఈ మే ఎండింగ్లో ఫ్లూ వ్యాక్సిన్ మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వ్యాక్సిన్స్ తీసుకోవాలని డాక్టర్లు చెప్తూ ఉంటారు. కొంతమంది వాటిని ఖచ్చితంగా పాటిస్తారు, కొంతమంది వాటిని నెగ్లెక్ట్ కూడా చేస్తూ ఉంటారు. వ్యాక్సిన్ అనేది ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తుంది? వ్యాక్సిన్ అనేది మనకు వచ్చే ఇన్ఫెక్షన్ రాకుండా చేయదు. అంటే ఇప్పుడు మనకి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇచ్చాం, ఆ వైరస్ మనకు రాదా అంటే అట్లా కాదు, వైరస్ వస్తుంది, కాకపోతే మనకు దానివల్ల వచ్చే సివియారిటీ తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ నేను వ్యాక్సిన్ తీసుకున్నాను, మీరు తీసుకోలేదు అని చూసుకుంటే ఆ వైరస్ వచ్చినప్పుడు నాకు 1 dayలో వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. అదే మీరు తీసుకోలేదు కాబట్టి మీకు అది ఎక్కువ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ వస్తుంది కానీ దానివల్ల తీవ్రత మనకు ఎక్కువగా ఉండదు. కోవిడ్ లాంటి వైరస్లో పరిశుభ్రత అనేది చాలా వరకు మెయిన్ రోల్ పోషించింది. మరి న్యూమోనియా లాంటి ఈ వ్యాధిలో కూడా మన నీట్నెస్ అనేది, పరిశుభ్రత, చేతులు ప్రతిదానికి వాష్ చేసుకొని మనం వాడటం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? మెయిన్గా ఈ శుభ్రత అనేది డెఫినెట్లీ ఇంపార్టెంటే. బికాస్ మనం బయటికి పోయి వచ్చిన తర్వాత మనం పూర్వకాలంలో ఏదైతే పాటించామో చేతులు కడుక్కోవడం కానీ కాళ్ళు పడుకోవడం కానీ దీనికి హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ. లోపలికి వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఎస్.
సో ఇప్పుడు కూడా డెఫినెట్లీ హ్యాండ్ వాషింగ్ అనేది డెఫినెట్లీ అవసరం. ఇంకో ఇలాంటి సిచ్యువేషన్ లో చూసాం మనం, రాగానే వెళ్ళి రెస్ట్ రూమ్ కి వెళ్ళి వాళ్ళు బాత్ చేసిన తర్వాత Right. మిగతా పనులు చేసుకోవటం. సో ఇవేవైతే పాత పద్ధతులు ఉన్నాయో అవి మళ్ళీ డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి మనకి. ఇవే కాకుండా మనం మాస్క్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే దగ్గి మనకు రావడం ఒకటి ఇబ్బంది అయితే ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. సో మెయిన్గా మనం చేతులు కడుక్కోవడం అనేది, మాస్క్ పెట్టుకోవడము, హ్యాండ్ షేక్స్ అనేటివి అవాయిడ్ చేయడము, ప్లస్ ఇప్పుడున్న తీవ్రత కొంచెం మళ్ళీ కోవిడ్ ఎప్పుడైతే ఆర్గానిజం మనం వస్తుంది అని తెలిసిందో ట్రావెల్ అనేది అవాయిడ్ చేయడం. అంటే అవసరం లేకుండా ఊరికే వెకేషన్కి ట్రిప్స్ అనేది అవాయిడ్ చేయడం. ఇంత సివియారిటీ ఉన్నప్పుడు ఎలాగూ ఉంటుంది అని తెలిసినప్పుడు మనం ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు. అదొకటి. మాస్క్ పాటించడం, ఒక సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం పక్కన వాళ్ళతోని, అవి మెయింటైన్ చేస్తే మనకి డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? అంటే ఎలాంటి డిసీజ్ అయినా మన నుంచి కాస్త దూరంగా ఉండాలంటే మనం హెల్దీగానే ఉండాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వాళ్ళు తీసుకునే డైట్ని కానీ, వాళ్ళు మైండ్ఫుల్గా తినడం, ఎక్సర్సైజ్ని వాళ్ళ డే లైఫ్లో భాగం చేసుకోవడం, ఇవన్నీ న్యూమోనియా లాంటి వ్యాధుల్ని కూడా దూరంగా ఉంచే అవకాశం ఉందా? మనకి డెఫినెట్లీ అది వెరీ ఇంపార్టెంట్ అండి. హెల్దీ లైఫ్ స్టైల్ ఎంత ఇంపార్టెంటో డైట్ అంతే ఇంపార్టెంట్, మనం ఎక్సర్సైజ్ చేయడం అంతే ఇంపార్టెంట్. ఈ డైట్ పరంగా చూస్తుంటే మనం కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఫ్రూట్ ఎంత తీసుకోవాలి, వెజిటబుల్స్ ఎంత తీసుకోవాలి, మన ప్లేట్లో ఇవి 4/4 పోర్షన్స్ ఉన్నాయా లేవా, మనం అంత అడిక్వేట్గా ఏదైతే రిక్వైర్డో అది బాడీకి తీసుకుంటున్నామా లేదా కూడా మనం చూడాల్సి వస్తుంది. సో ఏదైతే మనం ప్రపోర్షనేట్గా తీసుకుంటామో అప్పుడు మన హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ అవుతుంది. ప్లస్ వేరే ఆర్గానిజమ్స్ వచ్చినప్పుడు మన బాడీ రియాక్ట్ అయ్యే తీరు, శక్తి దాని మీదనే డిపెండెంట్ ఉంటుంది. ఇప్పుడు అంటే న్యూమోనియా ఉన్న వాళ్ళకి చలికాలంలో కానీ వర్షాకాలంలో అది ఎక్కువ అవుతుందా? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? జనరలీ న్యూమోనియాస్ ఇట్లా వర్షాలు పడ్డప్పుడు తేమ ఉన్నప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనము మాస్క్ పెట్టుకోవడం ఇట్లాంటివి అనేది పాటించాల్సి వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒకసారి న్యూమోనియా వచ్చింది అని అంటే ఖచ్చితంగా అది క్యూరబులేనా? ఎలాంటి ఇప్పుడు ఇంప్రూవ్డ్గా ఉన్నాయంటారు మెడిసిన్స్ కానీ లేదంటే ట్రీట్మెంట్ కానీ? డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. కానీ మనం ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా మనం దానికి ఎంతవరకు తగ్గుతుంది అనేది మన బాడీ మీద కూడా రియాక్ట్ అయ్యేది ఉంటుంది. బికాస్ మన ఇమ్యూనిటీని బట్టి కూడా డిపెండెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ ఇస్తున్నామో మినిమం మనం 48 hours తర్వాత దాని యాక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దాని బేసిస్ మీద దాని మీద 100% క్యూర్ అవుతుందా లేదా అనేది మన మీద కూడా డిపెండెంట్ ఉంటుంది, నాట్ ఓన్లీ ఆన్ ట్రీట్మెంట్. అంటే తీవ్రమైన న్యూమోనియా లక్షణాలను సూచించే రెడ్ ఫ్లాగ్ కి సంబంధించి ఒక్కసారి నోటీస్ చేయండి. డెఫినెట్లీ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మెయిన్గా మనకు ఫీవర్స్ రావడం, 102 పైన టెంపరేచర్స్ ఉండడం, అంటే పారాసెటమాల్ ఇచ్చిన తర్వాత కూడా ఫీవర్ బేస్ లైన్ టచ్ అవ్వకపోవడం, అంటే ఇప్పుడు జ్వరం వచ్చింది నాకు తగ్గిపోయింది మళ్ళీ ఎక్కువ అవుతుంది అనడం కాకుండా అసలు బేస్ లైన్కి టచ్ అవ్వకుండా, అంటే పారాసెటమాల్ ఇచ్చినా తగ్గకపోవడము, ఆయాసం ఎక్కువగా ఉండడము, లేకపోతే హెడేక్స్ కంటిన్యూస్గా ఉండడము, ఏం మెడికేషన్స్ మనం సిమ్టమాటిక్ ఇచ్చినా తగ్గకపోవడము, దగ్గు వస్తుంటే తెమడ ఎక్కువ క్వాంటిటీలో రావడం మనం కామన్గా చూసుకోవాల్సి వస్తుంది. ఇది ఎంత టైం పడుతుంది అంటారు క్యూర్ అవ్వడానికి? క్యూర్ అవ్వడానికి మనకు రికవరీ పీరియడ్కి మాత్రం 6 to 8 weeks అనేది తీసుకోవాలి. బట్ మనము తీవ్రత యాంటీబయాటిక్స్ అనేది మినిమం ఆఫ్ 2 weeks పడుతుంది మనకి, అంటే ఆర్గానిజం ఎలిమినేట్ అయ్యి మనకు కొంచెం రికవరీ అనేది స్టార్ట్ అవ్వడానికి. ఈ ట్రీట్మెంట్తో పాటు మనకు హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. అంటే బాడీకి మనకు ఫ్లూయిడ్స్ ఎంత అవసరమో, వాటర్ ఇంటేక్ ఎంత అవసరమో ఇవన్నీ కూడా మనకి దాంతోపాటు సైమల్టేనియస్గా మనం తీసుకోవాల్సి. న్యూమోనియా లాంటి వ్యాధి వచ్చిందనగానే వెంటనే భయపడిపోతూ ఉంటారు కదా, వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరమా? కౌన్సిలింగ్, సైకలాజికల్ సెపరేట్ కౌన్సిలింగ్ అంటూ ఏమి ఉండదు. పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఎంతవరకు పేషెంట్కి ఎఫెక్ట్ అయింది అనేది చెప్పుకొని, ఇన్ని డేస్ పడుతుంది, మీకు ఇంత రెస్ట్ అవసరము, ఇంత హైడ్రేషన్ అవసరము, ఈ యాంటీబయాటిక్స్ అవసరం అనేది మనం పేషెంట్కి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే. ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అవ్వబోతున్నాయి, వర్షాలు మొదలైపోయాయి, ఇంకా దగ్గు జలుబుతో పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా కూడా మీరు సలహా ఇవ్వండి ఈ విషయంపై.
మనకి హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ అండి వెరీ ఇంపార్టెంట్. ప్లస్ పిల్లలు పక్కన వాళ్ళు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మనం కవర్ చేసుకొని తుమ్మడం, లేకపోతే ముక్కు మూసుకొని అనేది దగ్గడం తుమ్మడం అనేది చేసుకుంటూ ఉండాలి. మనం పిల్లలకి కూడా అదే ఎంకరేజ్ చేయాలి. అందుకే ఇప్పుడు టెక్నిక్స్ చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఇంట్లో పిల్లలు చూస్తుంటే అమ్మ ఇట్లా పెట్టి దగ్గాలి అని చెప్తూ ఉంటారు మనకే, బికాస్ వాళ్ళకి స్కూల్లో చెప్పడం కూడా అంత యాక్టివ్గా చెప్తూ ఉంటారు. సో అట్లా మనం పాటించినప్పుడు ఈ స్ప్రెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ డెఫినెట్లీ కామనే అండి. స్కూల్స్లో ఒకరికి వచ్చినప్పుడు పక్కన వేరే వాళ్ళ పిల్లలకి రావడం అనేది వెరీ కామన్. కానీ ఆ సివియారిటీని మనం అవాయిడ్ చేయడానికి ఇట్లాంటి టెక్నిక్స్ మన పిల్లలకి చెప్పి, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్, కొంచెం మాస్క్ పెట్టుకొని ఉండడం, ఇవి చెప్పినప్పుడు మనకి అవాయిడ్ చేయడం కొంచెం ఈజియర్ అవుతుంది. ఫైనల్ గా న్యూమోనియాకి సంబంధించి ఏం చెప్తారు? అది క్యూరబులే, భయపడాల్సిన అవసరం లేదు అంటారా? డెఫినెట్లీ 80 to 90% ఆఫ్ ద కేసెస్లో న్యూమోనియా అనేది క్యూరబుల్. టైంకి మన దగ్గరకు వచ్చి మనం ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ లేటర్ స్టేజెస్లో వచ్చినప్పుడు మనకి హాస్పిటల్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా, ఇప్పుడు హాస్పిటల్ అక్వైర్డ్ న్యూమోనియా అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, అవి రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ తో వచ్చినప్పుడు మనకి ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఏ మెడిసిన్ ఇవ్వకూడదు అనేది ఆ బేసిస్ మీద డిసైడ్ చేస్తాం. ఆ రెసిస్టెంట్తో వచ్చిన ఆర్గానిజమ్స్ మనకు ట్రీట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ సింపుల్ న్యూమోనియాస్ ఎర్లీ స్టేజెస్లో మన దగ్గరకు వస్తే ట్రీట్ చేయడం ఈజియర్ ఉంటుంది, క్యూరబుల్ రేట్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.